హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వాటర్లో సాల్ట్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని చిన్నగా తరుక్కున్న క్యాబేజ్ వేసుకున్నానండి. తర్వాత మీ ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేనైతే ఒక 2 వేసుకున్నాను. తర్వాత చిన్న క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక హాఫ్ ఉల్లిపాయను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి. ఇక్కడ ఒక పాలకూర కట్టను నేను చిన్నగా కట్ చేసి చక్కగా వాష్ చేసుకొని పాలకూరను కూడా వేసుకున్నాను. మీరు ఇవే కాదండి, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్గా ఉండే దోశని ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే క్యారెట్ని అయితే స్కిప్ చేశాను. ఒకవేళ మీ దగ్గర క్యాబేజ్ లేనట్టయితే దాని ప్లేస్లో కీరా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మీడియంగా ఉన్న ఒక స్పూన్తో ఒక స్పూన్ అయితే శనగపిండి ఏ స్పూన్తో తీసుకున్నామో అదే స్పూన్తో ఒక స్పూన్ సూజీ రవ్వ, అలానే చిన్న కప్తో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. అవసరమైతే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని, ఇందాక వాటర్ వేయలేదండి నేను, ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసి బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర అండ్ అలానే ఫైనల్గా గరం మసాలా. ఒకవేళ మీరు గరం మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే హోమ్మేడ్ గరం మసాలానే వేసుకున్నాను. ఇప్పుడు దోశ వేసుకోవటానికి వీలుగా ఉండేటట్టుగా ఇలాంటి ఒక గరెట్ని అయితే తీసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలానే దోశలు వేసుకోవాలి. నేనైతే ఇలాంటి ఒక ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ప్యాన్కి ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న పిండిని ఒక్కసారి బాగా పైకి నుంచి కిందికి బాగా కలుపుకొని, ఇప్పుడు ఒక గరిటె పిండి అయితే తీసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే దోశ వేసుకోవాలి. మనం ఇక్కడ దోశని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. 1-2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకుంటే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. మనకి ఇది చాలా గ్రీనీగా ఉంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదండి. నా దగ్గర పాలకూర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను పాలకూరని యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే మునగాకు, తోటకూర, ఎలాంటి ఆకుకూరలైనా కానీ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఆకుకూరలు తినని పిల్లల కోసం ఇలా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసి ఇస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారండి. అండ్ అలానే డైట్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ కోసం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇదైతే బెస్ట్ రెసిపీ అని చెప్తానండి. టేస్ట్ అంటే భలేగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ అండి, వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.